ప్రైజ్ ద లార్డ్. ఈ దినమున మనకు అనుగ్రహించబడిన శ్రేష్టమైన యేసయ్య మాట. హగ్గై గ్రంథం 1వ అధ్యాయం 13వ వచనం. నేను మీకు తోడుగా ఉన్నాను. ప్రేమైన వార్లారా, ఈ వాక్యము దేవుని అద్భుతమైన ప్రేమతో విశ్వాసంతో నిండిన వాగ్దానం. దేవుడు తన ప్రజలతో చెప్తూ ఉన్నాడు, నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకుము, నేను నీ దేవుడినై ఉన్నాను, దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయువాడను నేనే, నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనం. మన జీవితంలో కొన్నిసార్లు ఒంటరిగా ఉన్నట్లు అనిపిస్తుంది. మనిషి సహాయము చేయలేని స్థితి, ఎవరు అర్థం చేసుకోలేని బాధ. అప్పుడు దేవుడు చెప్తున్నాడు, నేను నీతోనే ఉన్నాను. ఇజ్రాయేలీలు ఎడారిలో నడిచినప్పుడు దేవుడు మేఘస్తంభముగా అగ్నిస్తంభముగా వారితో ఉన్నాడు. దావీదు తన శత్రువుల మధ్యలో ఉన్నప్పుడు కూడా కీర్తన ద్వారా దేవునికి మొరపెడుతూ ఉన్నాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను, నీవు నాకు తోడయుందు. కీర్తనల గ్రంథం 23వ కీర్తన 4వ వచనం. దేవుడు మనతో ఉన్నాడంటే అది భౌతికంగా మాత్రమే కాదు, ఆత్మీయంగా కూడా. ఆయన మన హృదయములో, మన కష్టాల మధ్యలో, మన కన్నీళ్ళలో కూడా మనతో నిలిచి ఉంటాడు. యేసయ్య స్వయంగా చెప్తూ ఉన్నాడు, ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పెను. మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనం. ఈ వాక్యము మనకు ఒక భరోసానిస్తుంది. నీ చుట్టూ పరిస్థితులు మారినా దేవుడు మారడు. ప్రజలు నిన్ను విడిచిపెట్టినా దేవుడు నిన్ను విడువడు. ఆయన నిన్ను విడిచిపెట్టక నిన్ను కాపాడి నీకు ధైర్యమును అనుగ్రహించునుగాక. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ రోజున నీవు ఏ స్థితిలో ఉన్నా దేవుడు నీతో చెప్తున్నాడు, నేను మీతో కూడా ఉన్నాను, నేను నిన్ను విడువను, ఎడబాయను. దేవుడు నీతో ఉన్నప్పుడు ఏ సమస్య నిన్ను జయించలేదు. ఆయన సన్నిధి నీకు ధైర్యమును, శాంతిని, బలమును ఇస్తుంది. నీకు ఎదురవుతున్న ప్రతి భయములో, కలవరములో ఈ మాట జ్ఞాపకముంచుకో, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఆయన నీ అడుగులను స్థిరపరిచి నీ చేతిని పట్టుకొని నడిపించి నీ మార్గములను సరళము చేయునుగాక. ప్రార్థన. సదాకాలము మాతో కూడా నిలిచి మాతో కూడా నడవగలిగిన దైవమా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎందరైతే ఈ మాటలు వింటూ ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉన్నారో ప్రతి వారి జీవితాల్ని మీరు ధైర్యపరచండి. వారు ఒంటరి కాదని, మీరు వారితో కూడా నిలిచి ఉన్నారని గ్రహించగలిగినటువంటి మనస్సును మీరు అనుగ్రహించండి. మీ సన్నిధిలో ఉన్నటువంటి బలాన్ని, ధైర్యాన్ని మీరు ప్రసాదించండి. వారి భయాలలో, ఇబ్బందికరమైన పరిస్థితులన్నింటిలో మీ చేయి చాపి వారిని ఆదరించి నెమ్మది కలుగు చేయమని కోరుకుంటూ ఉన్నాం. మీరు మా ప్రక్కన నిలిచి ఉంటే గాఢాంధకారపు లోయల్లాంటి ప్రతికూలమైన పరిస్థితులు మాకు తారసపైన భయపడక ధైర్యముతో ముందుకు కొనసాగుతామని మీ మాటల చేత మీరు మమ్మల్ని ధైర్యపరిచినందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రతి వారి జీవితంలో మీరు తోడుగా ఉండి సమృద్ధి అయినటువంటి మీ ఆశీర్వాదముల చేత, దీవెనల చేత తృప్తిపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. సదాకాలము నేను నీతో కూడా ఉంటానని ప్రమాణం చేసిన దేవుడు నీతో కూడా ఉండి అన్ని విషయముల్లో నీకు జయము దయచేయునుగాక. ఈ సందేశము నీ ఆధ్యాత్మికమైనటువంటి జీవితానికి ఒక ధైర్యాన్ని, స్ఫూర్తిని కలుగజేస్తే ఇతరులకు షేర్ చేయండి. వారు కూడా దేవుని సన్నిధిని పరిపూర్ణంగా అనుభవిస్తూ ఆయన సన్నిధిలో ఉన్న ఆశీర్వాదముల చేత తృప్తిపరచబడుదురుగాక.